సైన్స్‌లో ఆర్ఆర్‌బీ అండ్ గ్రూప్ డి మరియు ఎన్టీపీసీకి సంబంధించిన ఒక 50 బిట్స్. ఫస్ట్ బిట్, సూర్యుని కాంతి భూమికి చేరడానికి పట్టే కాలం 8.31 మినిట్స్. ద టైమ్ టు రీచ్ ద సన్లైట్ ఆన్ ఎర్త్ 8.31 మినిట్స్. చంద్రుని కాంతి భూమికి చేరడానికి పట్టే కాలం 1.3 సెకండ్స్. అదే చంద్రుని కాంతి కనుక భూమికి చేరాలంటే 1.3 సెకండ్లు. సన్లైట్ అయితే కనుక 8.31 మినిట్స్. మూన్ లైట్ కనుక భూమికి చేరాలంటే 1.3 సెకండ్స్. డిఫరెన్స్ చూడండి. సూర్యుడి కాంతి అయితే 8.31 నిమిషాలు, చంద్రుని కాంతి కనుక అయితే 1.3 సెకండ్లు. డైనమో ఆర్ జనరేటర్ని కనుగొన్నవారు మైకేల్ ఫారడే. ద ఫౌండర్ ఆఫ్ ద డైనమో ఆర్ జనరేటర్ మైకేల్ ఫారడే. విద్యుత్ అనేది ధన మరియు రుణ ఆవేశాలను కలిగి ఉంటుందని చెప్పిన వ్యక్తి బ్రెంకిమన్ ఫ్రాంక్లిన్. ద కరెంట్ హ్యాస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్. హూ వాస్ సెడ్ దిస్? బ్రెంకిమన్ ఫ్రాంక్లిన్. విద్యుత్ అనేది ధన మరియు రుణ ఆవేశాలను కలిగి ఉంటుంది. ఈ విషయాన్ని చెప్పిన వ్యక్తి ఎవరంటే బ్రెంకిమన్ ఫ్రాంక్లిన్. స్థిర విద్యుత్ కనుగొన్నవారు. స్థిర విద్యుత్ అంటే ఏంది? స్టాండర్డ్ కరెంట్. దీన్ని కనుగొన్నవారు ఏంటి? థేల్స్. దీన్ని ఎక్కువగా అడుగుతున్నారు, గుర్తుపెట్టుకోండి. స్థిర విద్యుత్ని కనుగొన్నవారు థేల్స్. తాత్కాలిక అయస్కాంతంలో వాడేది మెత్తని ఇనుము. తాత్కాలిక అయస్కాంతం అంటే టెంపరరీ మ్యాగ్నెట్లో వాడేది సాఫ్ట్ ఐరన్, మెత్తని ఇనుము. అదే పర్మనెంట్ మ్యాగ్నెట్లో అనుకోండి స్టీల్ లేదా నికెల్, కోబాల్ట్ అవి వాడతారు. పర్మనెంట్ మ్యాగ్నెట్ శాశ్వత అయస్కాంతంలో గినక అయితే. అదే టెంపరరీ మ్యాగ్నెట్లో అయితే సాఫ్ట్ ఐరన్, మెత్తని ఇనుము వాడతాం. సహజ అయస్కాంతం ద న్యాచురల్ మ్యాగ్నెట్ ఈజ్ లోడ్ స్టోన్ ఆర్ లీడింగ్ స్టోన్. అన్నింటికన్నా బలమైన అయస్కాంతం ద పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఈజ్ నియోడైమియం. అన్నింటికన్నా బలమైన అయస్కాంతం ఏంటిది? నియోడైమియం. ఉష్ణాన్ని కొలిచేది కెలోరీమీటర్. విచ్ వన్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద హీట్? కెలోరీమీటర్. లేదా ఎలా అడగవచ్చు, కెలోరీమీటర్ని దేనికి వాడతారు? కింద ఆప్షన్స్ ఇస్తాడు. హీట్, టెంపరేచర్, పవర్, అట్లా. హీట్ ఆన్సర్ ఏంది? హీట్. ఇలా అయినా అడగవచ్చు, ఇలా అయినా అడగవచ్చు. ఉష్ణాన్ని కొలిచేది కెలోరీమీటర్. విచ్ వన్ ఈజ్ యూజ్డ్ ఫర్ కెలోరీమీటర్? టు మెజర్ ద హీట్. అదే టెంపరేచర్, ఉష్ణోగ్రతను కొలిచేది ఏంటి అంటే థర్మామీటర్. టెంపరేచర్ని కొలిచేది థర్మామీటర్, హీట్ని కొలిచేది కెలోరీమీటర్. ఏ నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్. మానవుని శరీర ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్లో అయితే 36.9 డిగ్రీ సెల్సియస్. అదే ఫారెన్ హీట్లో అయితే 98.4 డిగ్రీస్ ఫారెన్ హీట్. మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత సెంటీగ్రేడ్లలో అయితే 36.9 డిగ్రీల సెంటీగ్రేడ్. అదే ఫారెన్ హీట్లలో అయితే 98.4 డిగ్రీస్ ఫారెన్ హీట్. ఇళ్ళల్లో వాడుకునే బల్బుల విధానం. ఎలా వాడుకుంటాం ఇళ్ళల్లో? శ్రేణి సంధానమా, సమాంతర సంధానమా? సమాంతర సంధానం, బల్బుల సమాంతరం అని. కెలిడియోస్కోప్ చూసింటాం కదా. కెలిడియోస్కోప్ అనేది దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? రిఫ్లెక్టింగ్ లైట్, కాంతి పరావర్తనంపై ఆధారపడి పనిచేస్తుంది. ద కెలిడియోస్కోప్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపుల్? రిఫ్లెక్టింగ్ లైట్. కుంభాకార దర్పణం ఎలా ఉంటుంది? పైన కుంభం పైన ఉంటుంది, ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి బొమ్మలు ఇచ్చి వీటిలలో ఏది కుంభాకార దర్పణం, ఏది పైన ఇలా ఉంటుందనుకో అది కుంభాకార, పైన కుంభంలా ఉంటుంది. అదే కింద ఇలా ఉంటే అది పుటాకార దర్పణం. ఈ కుంభాకార దర్పణాన్ని దేంతో వాడతారు? పళ్ళల్లో, నోట్లో, ముక్కులలో, ఇంకా కంటిలో, గొంతులో. కుంభాకార దర్పణం. దీన్ని ఏమంటాం? రేర్ వేవ్ మిర్రర్ అని కూడా పిలుస్తాం. కుంభాకార దర్పణాన్ని కళ్ళు, ముక్కు, గొంతు, ఈఎన్టీ స్పెషలిస్ట్ అంటాం కదా, వాటిలన్నిట్లలో కుంభాకార దర్పణాన్ని వాడతాం. అదే పుటాకార దర్పణాన్ని అయితే టార్చ్ లైట్లలో, వెహికల్స్ యొక్క ఫ్రంట్ మిర్రర్లలో, వాటిలలో ఏం వాడతామంటే పుటాకార దర్పణం వాడతాం. పుటాకార దర్పణం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. గ్రీజు మరకల్ని
గ్రీజు మరకల్ని తొలగించటానికి వాడేది అమ్మోనియం హైడ్రాక్సైడ్. గ్రీజు మరకలు తెలుసు కదా. టు రిమూవ్ ద గ్రీజ్ విచ్ వన్ ఈజ్ యూజ్డ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఇవి మీరు ఏదో ఒక గుర్తుపెట్టుకోండి. గ్రీ అని వస్తే అమ్మోనియం హైడ్రాక్సైడ్. సబ్బుల తయారులో ఏం వాడతాం? పొటాషియం హైడ్రాక్సైడ్, పోసా అని. అలా పోసా. సబ్బులైతే పొటాషియం హైడ్రాక్సైడ్, గ్రీజ్ మరకల్లో అయితే అమ్మోనియం హైడ్రాక్సైడ్. యాసిడ్ డ్రైన్ దేనివల్ల ఫామ్ అవుతుంది? ఆమ్ల వర్షానికి కారణం కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్. సున్నపు తేటను పాల వలె మార్చినది కార్బన్ డైఆక్సైడ్. ద లైమ్ ఈజ్ చేంజ్డ్ లైక్ ఎ మిల్క్ విచ్ వన్ ఈజ్ యూజ్డ్ కార్బన్ డైఆక్సైడ్. సున్నపు తోటను పాల వలె మార్చినది కార్బన్ డైఆక్సైడ్. పచ్చళ్ళ తయారీలో వాడే ఆమ్లం ఎస్టిక్ ఆమ్లం. ఇలాంటివి మీరు ఏదో ఒక గుర్తు పెట్టుకోవాలి. పాయే. పచ్చళ్ళ తయారీలో అయితే ఎసిటిక్ ఆమ్లం. శీతల పానీయాల్లో అయితే కార్బానిక్ ఆమ్లం, కాశీ. అలా మీరే ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఇవి గుర్తుండవు. పేలుడు పదార్థాల్లో అయితే నైట్రిక్ ఆమ్లం, పేను అట్ట. ప్రేలుడు పదార్థాల్లో అయితే నైట్రిక్ ఆమ్లం. శీతల పదార్థాల్లో అయితే కార్బానిక్ ఆమ్లం. పచ్చళ్ళ తయారీలో అయితే ఎస్టిక్ ఆమ్లం. ఎరువులు మరియు బ్యాటరీలలో అయితే కనుక సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఎరువులను ఏమంటాం? ఫెర్టిలైజర్స్ అండ్ బ్యాటరీస్. వీటిలో ఏం వాడతాం? సల్ఫ్యూరిక్ ఆమ్లం. సిరా మరకలు, గ్రీజ్ మరకలను తొలగించడానికి మనం ఏం వాడతాం? అది మామూలుగా ఫస్ట్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ వాడతాం కదా గ్రీజ్ మరకల్ని. సిరా మరకలు అనుకో ఆక్సిలిక్ ఆమ్లం. భూమికి మరియు సూర్యునికి మధ్య గల దూరం 1.5 × 10⁻11 meters. The distance between the sun and earth 1.5 × 10⁻11 meters. ఈ వాల్యూస్ అనేవి మీరు బాగా ఇక్కడ సూర్యునికి కాంతి భూమికి చేయడానికి అయితే 8.31 minutes, చంద్రుని కాంతి అయితే 1.3 seconds. అదేవిధంగా ఇక్కడ ఇంకో బిట్ ఏంటి వాల్యూస్లలో భూమికి సూర్యునికి మధ్య దూరం అయితే 1.5 × 10⁻11 meters. లైట్ ఇయర్ వాల్యూ కాంతి సంవత్సరం విలువ 9.3 × 10⁻15 మీటర్స్లలో అయితే. అదే కిలోమీటర్స్ ఇచ్చిందనుకోండి, ఇది ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ ముందు పోతుంది 9.46 × 10⁻11 12 kilometers. భూమికి అతి దగ్గరగా ఉండే నక్షత్రం సూర్యుడు. విచ్ స్టార్ ఈజ్ నియరెస్ట్ టు ద ఎర్త్? సన్. గాలిలో ధ్వని వేగం 344 meters/second. ద సౌండ్ వెలాసిటీ ఇన్ ఎయిర్ 344 meters/second. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఎలా? ఇప్పుడు ఇక్కడ సూర్యుడు అనుకోండి, ఇది భూమి, మధ్యలో చంద్రుడు వచ్చింది అనుకోండి, ఏది కనపడదు మనకు? సూర్యుడు కనపడ్డు, అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అదే మధ్యలో సూర్యుడు వస్తే ఇక్కడ చంద్రుడు కనపడ్డు, అప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ సూర్యుడు, ఇక్కడ భూమి, మధ్యలో చంద్రుడు అడ్డం వస్తే మనకు కనపడింది ఏంటి? సూర్యుడు, కాబట్టి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ద బిట్వీన్ ఆఫ్ సన్ అండ్ ఎర్త్ ద మూన్ ఈజ్ అపియర్స్, దెన్ సూర్యగ్రహణం ఈజ్ ఫార్మింగ్. ధ్రువ నక్షత్రాన్ని ఆంగ్లంలో ఏమంటారు? పోలారిస్. 1 angstrom వాల్యూ ఈజ్ 1.496 × 10⁻11 meters. 1 angstrom వాల్యూ. 1 parsecond వాల్యూ ఈజ్ 3.26 light years. 1 parsecond అంటే 3.26 light year. అదే ఒక లైట్ ఇయర్ వాల్యూ ఎంత? 9.3 × 10⁻15 meters. పార్సెకండ్ అనేది దూరం అన్నిట్లలోకెల్లా అతి పెద్ద ప్రమాణం పార్సెకండ్. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ. టబు అలా గుర్తుపెట్టుకోండి. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్. భూమికి చంద్రుడికి మధ్య దూరం 3.85 × 10⁻5 kilometers. అదే భూమికి సూర్యుడికి మధ్య దూరం అయితే 1.5 × 10⁻11.
భూమికి చంద్రుడికి అయితే 3.85 ఇంటూ 10⁵ కిలోమీటర్స్. ఇది కూడా మీటర్లలోకి అయితే ఏమవుతుంది, 10⁸ మీటర్స్ అవుతుంది. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది న్యూటన్. తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హైగెన్స్. విద్యుత్ అయస్కాంత వికీర్ణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్వెల్. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. Which planets does not have subplanets? Mercury and Venus. The more subplanets of the planet, శని 21 ఉంటాయి దీనికి సబ్ ప్లానెట్స్. అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం శని, సాట్రన్. దూరాల్లో అతి పెద్ద యూనిట్ ఏంటి, పర్ సెకండ్. చెప్పినాం కదా, 1 పర్ సెకండ్ వాల్యూ ఎంత, 3.26 లైట్ ఇయర్స్. అదే 1 లైట్ ఇయర్ అంటే 9.3 ఇంటూ 10⁻15 మీటర్స్. గాలిలో ధ్వని తరంగాలు. విచ్ సౌండ్ వేవ్స్ ఆర్ ఇన్ ఎయిర్? దైర్ఘ్య తరంగాలు, లాంగిట్యూడినల్ వేవ్స్. గాలిలో ఉండే ధ్వని తరంగాలు ఏంటి అంటే దైర్ఘ్య తరంగాలు. ధ్వని దేని గుండా ప్రయాణించలేదు? కింద ఆప్షన్స్ ఇస్తాడు, శూన్యము, నీరు, కాంతి, అలా. గాలి అని. ధ్వని అనేది దేంతో ప్రయాణించలేదు అంటే శూన్యంలో ఉండదు, ప్రయాణించలేదు. మనం శూన్యంలో ఎంత వచ్చినా వినపడదు. అందుకే వాయువులలో ధ్వని వేగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే ఘన పదార్థాల్లో అయితే ధ్వని వేగం అనేది చాలా గరిష్టంగా ఉంటుంది. ఒక నార్మల్గా హ్యూమన్ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 20 Hz నుంచి 20,000 Hz. ఒక శ్రవ్య పౌనఃపున్య అవధి అంటే నార్మల్ ఫ్రీక్వెన్సీ, నార్మల్ హియరింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 20 Hz నుంచి 20,000 Hz వరకు. ఇది దాటితే దాన్ని అతిధ్వనులు అంటాం. ఈ 20,000 Hz దాటితే వాటిని అల్ట్రాసౌండ్స్, అతిధ్వనులు అంటాం. దిశ మరియు పరిమాణం 2 అవసరమైతే, ఆ 2 కలిగి ఉన్నాయనుకో వాటిని సదిశ రాశి అంటాం. ఇప్పుడు ఒక యూనిట్ అనేది మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ 2 ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటాం, సదిశ రాశి అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి వాటికి, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, ఫోర్స్. అదే దేనికైనా కానీ ఓన్లీ 1 దిశ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటాం, సదిశ రాశి అంటాం. ఇక్కడ దిశ పరిమాణం 2 ఉంటే సదిశ రాశి. అదే ఒక్కటే ఉంటే దాన్ని ఏమంటాం, అదిశ రాశి. అదిశ రాశి. వాటి అదిశ రాశికి ఎగ్జాంపుల్ ఏంది, లెంత్. అవి వస్తువు పైకి ఏదైనా ఒక వస్తువు పైకి విసిరేసినాం అనుకో, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమవుతుంది, తగ్గుతుంది. అదే కిందికి పడే కొద్దీ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఫోర్స్. బలం అన్నిట్లలో అతి చిన్న యూనిట్ ఏంటంటే డైన్. ద ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ లేజర్. ఘనస్థితి లేజర్కి ఉదాహరణ ఏంటంటే రూబీ లేజర్. దీని యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుందంటే 6943 ఆంగ్స్ట్రామ్ ఉంటుంది. అదే వాయుస్థితి లేజర్ అయితే కనుక దానికి ఉదాహరణ ఏంటంటే హెన్ లేజర్. దీని యొక్క వేవ్ లెంత్ ఎంత ఉంటుందంటే 6328 ఆంగ్స్ట్రామ్ ఉంటుంది. ఘనస్థితి లేజర్ అయితే రూబీ లేజర్ ఎగ్జాంపుల్. వాయుస్థితి లేజర్కి అయితే హెన్ లేజర్. సాలిడ్ లేజర్ ఇది. గ్యాసియస్ లేజర్ అయితే హెన్ లేజర్. సాలిడ్ లేజర్ అయితే రూబీ లేజర్. దీని యొక్క వేవ్ లెంత్ 6943 ఆంగ్స్ట్రామ్. ఇవి 50 క్వశ్చన్స్ ఆర్ఆర్బి, గ్రూప్ డి మరియు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తాయి. మళ్ళా